ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు చచ్చినా కూడా మిస్ చేసుకోవద్దు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈరోజు ఈ తిథి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనం, ముఖ్యంగా భగవంతుడు మీకు ఇచ్చే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. ఎందుకో ఆర్థిక ఇబ్బందులని అడుగుతుంటారు. మీ అందరి బాధలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రరీత్యా మాకున్న అనుభవంతోనే ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలోని సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అని అనుకున్న క్షణంలోనే దైవం తన చేతి అందిస్తాడు. మీ వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులోనే మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా కూడా వివరిస్తాను. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఏ మార్పు కలగబోతుంది అంటే గనక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అసలు ఇలా కాదు అని అనుకోవద్దు, పొరపాటు పడద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలతను తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉందని, ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు. ఈ రాశి వారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతి పెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటకి రాలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే నేను ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని కుమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో తక్కువ చేసి చూసినా లోపల బాధను దిగ్గుమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈసారి మిమ్మల్ని బలహీనుడిగా మార్చదు. భవిష్యత్తులో రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలాగా మిమ్మల్ని రాటి తేలుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనకాల గొప్ప విజయం దాగి ఉంటుంది. జీవితంలోనే ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. మీరు ఎవరికైతే ప్రాణమిచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలాన్ని వీక్షించారో వారు మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం కూడా ఉంది. మీ మంచితనాన్ని చేతకానితనంగా చూసే వ్యక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఆర్థిక బాధ దెబ్బతినడం ఒక ఎత్తు అయితే, మానసిక బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తుంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కావున మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారు మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నారు. అవమానాల్ని, సమాజంలోని వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు గెలిచినా వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమైంది. మీ కష్టాల్లో ఉన్నప్పుడు పక్క నుంచి బంధువులు, మీరు తప్పు చేయకపోయినా నిందలు వేసే ఇరుగు పొరుగువారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలోనే ఎదురయ్యే చిన్న అవమానాలు కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దాన్ని మీరే వినే ఓపిక ఎవరికి ఉండదు. ఇదే సమయంలో మీరు మౌనంగా ఉండడం శ్రేయదాయకం అవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీకు సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రాబోతుంది. కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతతలు. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాల్సిన చోటు, కానీ ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం మరొక వైపు మిమ్మల్ని వేధిస్తున్నాయి.
మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా మీ మాట తీరిన కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించడం లేదని లోపల కూడా బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటలోని విలువలు మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన ఆటంకులు, ఆర్థిక పరంగా మీరు గత కొద్ది మాసాలుగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరికి నిమిషంలోనే నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టగా మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేరు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం, ఈ రోజున మీ అంతరంగంలో కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధానంగా మీ మనసు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపిస్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీరు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడు అని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచాలని మీరు బలంగా కోరుకుంటున్నారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మని ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుడి కరుణ మీ పైన ప్రసరించడం మొదలైందని అర్థం. రెండవ సంకేతం, చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీ నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకి కారణమవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారాలు ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలోని ఆశను చిగిరింపచేస్తుంది. మార్గ మధ్యంలోనే మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి విజయాలు జరుగుతాయి. కానీ మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీరు కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తారు. మూడవ సంకేతం, అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలోనే మనం ఒంటరి అయిపోయాం, మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరని భావించే తరుణంలోనే మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకొచ్చి సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కూడా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఆ సమయానికి అది మీకు కొండంతా కూడా అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఈనాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మెద్దపడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. నాలుగవ సంకేతం, ప్రతికూల పరిస్థితులు మారిపోవడం.
4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణంలోనే వచ్చే విప్లవాత్మకమైన మార్పు. ఇన్నాళ్లుగా అడుగడుగున అడ్డంకులు సృష్టించే పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు, లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాలు వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పై చేయి సాధించడానికి ప్రయత్నించిన అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతగా మారుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఒక తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ప్రకాశించినట్టుగా మీ జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తిగా వస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం. ఈరోజు 5వ సంకేతం బంగారు కాలం, ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం, ఇది మీ జీవితంలోనే ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోనే విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చే సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ కూడా ఒకటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలోనే కనిపిస్తుంది. మీరు ఏది తలపెట్టినా అది దిగ్విజయంగానే పూర్తవుతుందని నమ్మకం మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతోటి ఇక నుంచి నిండిపోబోతుందని మీది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కరుణ కటాక్షాలను మీ పైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలితం మీదిగా భావించండి. కష్టాల కొలిమి నుంచి ఇక బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా కూడా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదనే చాలా మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాలు చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంటుంది. ఎవరైనా సరే ఇబ్బందిలో ఉన్నారంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇదే అతిపెద్ద బలహీనతగా కూడా మారుతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావడం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజుల తరబడి కూడా తలుచుకుంటూ బతుకుతారు. మీలో ఉన్న మరో మంచి గుణం ఆధ్యాత్మిక చింతన. ఎంతటి ఆపద వచ్చినా సరే భగవంతుని పైన భారం వేసేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహలోకంలోని విహరిస్తుంటారు. ఇది వాస్తవ పరిస్థితులు ఎదుర్కొంటున్న మీకు అడ్డంకిగా మారుతుంది. మీలోని సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకోకుండా జాగ్రత్త పడడం నేర్చుకోండి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలోనే క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్త మిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతిని తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం మురుకలేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చు. చిన్న అపార్థాల వల్ల భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సంభాషణ, కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం జరుగుతుంది. మౌనంగా ఉండే మనసు నేను బాధపడడం వలన దూరం పెరుగుతుంది తప్పదగదు. మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ బంధంలో చిచ్చురేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని అవమానించవద్దు.
పరిష్కారం ఏమిటంటే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు వైవాహిక జీవితంలోని గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ రోజున ఈ సమయంలోనే తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య భేదాలకి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వితీయడం వలన ఎట్లాంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన బలం. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ రాశి అధిపతి మీకు అనుకూల స్థితిలో ఉండడం వలనే భగవంతుడి రక్షణ లభిస్తుంది. అయితే శని ప్రభావం వలన పనిలో జాప్యం కలుగు చేయలేని శని ప్రభావం నడుస్తున్నందున మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడిగేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు భ్రమలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి పరిస్థితి మీకు సవాలుగా ఉంటుంది కనుక మీ జన్మ జాతకంలోని బలం వలన మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంపైన చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనసు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తు లేకపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధ గ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా అవ్వదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదల మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయమని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడం పైన దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కార మార్గాలు. ఉద్యోగరీత్యా ఈ రాశివారు వెతుకుంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలో తగ్గుతుంది. ఆఫీసులో మీ పనితీరును తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతో వాదనకు దిగకండి. మీ పని మీద మీకు దృష్టి పెడితే గుర్తింపు దానంతటా అదే వస్తుంది. సహోద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతో జయించాలి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలోని సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునేవారు ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయవద్దు. కొత్త అవకాశాలను చేతికొచ్చేటప్పుడు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామనే వెలితి ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్ గట్టెక్కకుండా ఇది వేస్తుంది. క్రమశిక్షణ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితికి నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశి వారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం.
ఈ రాశివారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినాటి శని ప్రభావం వలన కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయడం లేదా శివాలయంలోని శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్య సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగుతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవాల పట్ల దయ చూపించడం వల్ల మీ కర్మదోషాలు అరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడి కరుణతోనే కొత్త జీవిత మార్పు, సంతోష భవిష్యత్తు. ఎలాంటి ద్రోహుల నుంచైనా సరే మిమ్మల్ని కాపాడుకునే శక్తిని పొందుతారు. ప్రతి తప్పుకు ఇతరుల మీదకు తోచేస్తూ తన మార్గం ఎప్పుడు నీతిమంతులను నటిస్తూ ఉంటారు. తన తప్పుని ఎప్పుడు ఒప్పుకోరు సరికదా, ఎప్పుడు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఎదురైనా ఇలాంటి వారు ఉంటే మాత్రం ఇక మేర్పరి సమయం వచ్చింది. ఇప్పుడు మీరు ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక బంధాన్ని తెంచుకోవడం సాధ్యం కాదు, కానీ అటువంటి తప్పుడు మనుషులను భరిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే అసలైన పాపం. ఎందుకంటే వారు మీ కుటుంబాన్ని, సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఈరోజు తర్వాత వచ్చే ప్రత్యేక రోజుల్లో కనుక మీరు వారిని దూరం పెట్టకపోతే రాబోయే నష్టాలు ఎవరూ ఆపలేరు. ప్రమాదం మీ ఇంటి గడప ముందే పోల్చి ఉంది. మీ ప్రాణాలు, మీ కుటుంబ భద్రత మరియు మీ పిల్లల భవిష్యత్తు ఎప్పుడూ ఆ ద్రోహుల చేతుల్లోనే చిక్కుపోయాయి. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఇప్పటి వరకైతే మీరు అటువంటి వ్యక్తుల దూరంగా ఉంటారో అప్పటి వరకు మీ అదృష్టం మారదు, మీ సంపాదన మీ దగ్గర నిలబడదు, మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు, మీ ఆరోగ్యం కుదుటపడదు, మీరు పడే కష్టం అస్సలు ఫలించదు. ఇప్పుడు నిర్ణయం మీ చేతిలోనే ఉంది. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఈ మాటలు కనుక మీ మనసును తాకినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే శని భగవానుడు లక్ష్మీ మాత నామంలో ఉన్న శక్తి ఈ ప్రత్యేక రోజుల్లో మీ చుట్టూ ఉన్న చెడు తొలగించి మీ ఇంటిని పవిత్రం చేస్తుంది. ఇక మీరు చేయాల్సిన ఈరోజు ప్రత్యేక పరిహారాల గురించి వినండి. ప్రతి శనివారం సూర్యోదయం తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ జీవితంలో మీరు చేసే తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీరు ఎవరికైనా తెలిసి తెలియక కీడు చేసి ఉంటే వారిని మనసులోనే క్షమించమని అడగండి. ఇకపై ఎవరికి కీడు చేయను, చెడు చేయను, కేవలం మంచి మార్గంలోనే నడుస్తామని సంకల్పం చేసుకోండి. మీ ఇంట్లో భక్తితో లక్ష్మీదేవి మరియు హనుమంతుడి ఫోటో దగ్గర నువ్వుల నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించండి. శనిదేవుడు హనుమంతుడి స్మరిస్తూ నల్లటి నువ్వులను సమర్పించడం మరియు సాంబ్రాణి లేదా అగరబత్తులను వెలిగించడం వలన, మరియు లక్ష్మీదేవి హనుమంతుడిని స్మరిస్తూ నీలం లేదా ఎర్రటి పూలతో దేవిని పూజించడం వలన ఆ కాంతి రాబోయే 24 గంటల్లో ప్రత్యేక పుణ్యకాలాల్లో మీ జీవితంలోనికి చీకటి చీల్చుకుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తుంది. ఎవరైతే సమయం ఇచ్చే హెచ్చరికను అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఈ రోజు నేను చెప్తున్న ఈ కఠిన నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికో కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడే మీరు జాగ్రత్త పాటించండి, మీ జీవితం కాపాడబడుతుంది. లేదంటే ఆ తర్వాత కేవలం పశ్చాత్తాపం తప్ప ఏం మిగలదు. ఈరోజు వచ్చే విశేషమైన రోజు తిరిగి రాబోయే 24 గంటల్లో మీ జీవితానికి ఆఖరి మలుపు వంటిది. మరియు ఈరోజు నిజాలు బయటపడతాయి. మీ శత్రువుల ఆట ముగుస్తుంది మరియు ఈరోజు విజయం మీదే ఖరారవుతుంది. మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. ఇక భయాన్ని వదిలేయండి. మరియు స్నేహితులారా, మీ అత్యంత ప్రమాదకరమైన సమయం మొదలవుతుంది. శత్రువుల్లో ముసుగు తొలగిపోయి రోజు దగ్గర పడడాయి. ముఖ్యంగా కే మరియు పి అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఒక విషసర్పం లాంటి వారు. ఈరోజు తర్వాత వచ్చే ప్రత్యేక రోజులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమైన తేదీల విషయంలోకి వస్తా. రాబోయే 24 గంటల్లో
లక్ష్మీ పూజ ప్రత్యేక రోజులు వస్తున్నాయి. ఈ సమయంలో చెడు శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అదే సమయంలో నిజాలు బయటపడతాయి. ఈ రోజున దైవ కాంతి వలన మీ శత్రువుల అసలు రంగు బయటపడుతుంది. ఈ అత్యంత సన్నిహితులు అనుకున్న వారు మీ పాలిట శత్రువులని మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా కే మరియు పి అక్షరం గల వ్యక్తులు ఎదురుగా తీయగా మాట్లాడుతూనే వెనక నుంచి కుట్రలు చేస్తున్నారు. మీ అనారోగ్యం, ధన నష్టం వలన మనశ్శాంతి లేకపోవడానికి ఆ వ్యక్తులే కారణం. మీరు విజయం సాధించాలంటే ఓపిక, ఈ రాశి వారికి సహజమైన పట్టుదల, ధైర్యం, నమ్మకం మరియు నిజాయితీని వదులుకోవద్దు. కోపం తగ్గించుకోండి. ఆవేశంతోనే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడతారో వారికి అపారమైన విజయం లభిస్తుంది. మరియు ఈ రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉండాలి అంటే కంపల్సరిగా ఇలా దైవ ప్రార్థన చెయ్యండి. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి తన శక్తికి మించిన భారాన్ని ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయే ప్రతి సవాలు కూడా ఈ మంచి రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అకస్మాత్తుగా శుభవార్తలు వింటారు. ఇన్నాళ్ళుగా ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా ముందుకు సాగుతాయి. మీరు కాళ్ళలో కూడా ఊహించని ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఈరోజు ఈ అద్భుతమైన యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును నింపబోతున్నాయి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓపిక పట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎందుకంటే శత్రువులాట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం మొదలైంది. మీ విజయాన్ని ఎవరు ఆపలేరు స్నేహితులారా. నిజం బయటపడే ముందు ఆకాశం కలకలం మొదలవుతుంది. మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆ మనశ్శాంతి లేని స్థితి మామూలు విషయం కాదు. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుందని చెప్పడానికి అదొక గుర్తు. పాత తప్పులన్నీ కూడా తొలగిపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆ అదృష్టం మాత్రం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ కూడా ముగిపోతాయి. ఆ తర్వాతే కొత్త సుఖాలు, సంతోషాలు అన్నీ కళ్ళు తెరుచుకుంటాయి. రాబోయే 24 గంటల మీకు అంతా మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.